Welcome to my channel, Maths for Competitive Examinations, Tips and Tricks. Today's video is 76. See, square root of 12 into square root of 12 into square root of 12, etc. infinite terms is equal to how much? దీన్ని చూస్తేనే ఇదేదో చాలా పెద్ద లెక్క అనిపిస్తుంది కదా. చూడండి, నెక్స్ట్ కూడా చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ఎక్సెట్రా ఇన్ఫినిటీ. ఇక్కడ కూడా ఇన్ఫినిటీ టర్మ్స్ ఉన్నాయి, దాని వాల్యూ ఎంత అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ బదులు ఇక్కడ మైనస్ ఉంటే ఎలా చేయాలి? ఇప్పుడు సరే, ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నాం. ఫస్ట్ ప్రాబ్లంలో స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 12. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మాత్రమే తీసుకున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ఎక్సెట్రా ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం అయినా సరే, అంటే ఒక టర్మ్ తీసేసినా కూడా ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీని వాల్యూ మనం ఎక్స్ అనుకుంటే, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ఇది కూడా మొత్తం అంతే ఉందన్నమాట. ఇది కూడా ఎక్స్ కాబట్టి 12 ఇంటూ ఎక్స్ అవుతుంది. సో ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే ఇక్కడి నుంచి ఉండే పార్ట్ కూడా ఎక్స్ అవుతుంది. అంటే ఒక స్టెప్ తీసేసినంత మాత్రాన మనకు ఈ ఇన్ఫినిట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దాని వాల్యూ మారదు. 12 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు రెండు వైపులా స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ఇంటూ ఎక్స్ అంటే దాన్ని స్క్వేర్ చేసినప్పుడు మనకు 12 ఇంటూ ఎక్సే వస్తుంది, అంటే 12x. ఇటువైపు స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్. రెండు వైపులా ఒక ఎక్స్ క్యాన్సిల్ చేద్దాం, అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. అంతే, చాలా సింపుల్. ఇక్కడ వాల్యూ అంటే మనకి టర్మ్స్లో ఏ లెటర్ ఉంటుందో అదే అనమాట ఆన్సర్. మనం ఇంకేం ఆలోచించక్కర్లేదు, ఏం చెయ్యక్కర్లేదు. 12 స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ నెంబర్ ఏది ఉంటే అది. సరే, ఇదేమవుతుందో చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ ఎక్సెట్రా ఇన్ఫినిటీ. ఇప్పుడు దీన్ని కూడా మనము ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ ఇంతవరకు తీసేస్తే ఇది కూడా మనకు ఇన్ఫినిటీ టర్మ్సే అవుతుంది. ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టర్మ్స్లో ఒక టర్మ్ తీసేసినా కూడా ఇన్ఫినిటీనే. ఇన్ఫినిటీ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే అనంతము, లెక్కలేనండి. కాబట్టి ఒకటి తగ్గించినా పెంచినా అది మారదు. కాబట్టి ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ ఈ మిగిలింది కూడా ఎక్స్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇప్పుడు రెండు వైపులా స్క్వేర్ చేద్దాం. రెండు వైపులా స్క్వేర్ చేస్తే లెఫ్ట్ సైడ్ 12 ప్లస్ ఎక్స్ వస్తుంది, రైట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్లస్ ఎక్స్ని అటువైపు తీసుకెళ్తే 12 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఈ ప్లస్ ఎక్స్ అటువైపుకి వెళ్తే మైనస్ ఎక్స్. రెండింటి నుంచి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. సో 12ని ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 అంటే ఒకటి తేడా ఉండే రెండు నంబర్లుగా రాయొచ్చు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ 4 అనుకోండి. అప్పుడు ఎక్స్ మైనస్ 1 అంటే 4 మైనస్ 1 3 అవుతుంది. 4 ఇంటూ 3 12 అయింది. కాబట్టి ఈ వాల్యూస్ సరిపోయినాయి. ఎక్స్కు 4 వాల్యూ సరిపోయింది. లేదంటే మనము ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అని దాన్ని సాల్వ్ చేయాలి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అనే ఫార్ములా ఉంది కదా, అది యూజ్ చేయాలి. కానీ అంత అవసరం లేదు. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 రెండు సక్సెసివ్ నంబర్స్, ఒకటి తేడాగా ఉండేవి. కాబట్టి 12ని అట్లా 2 ఇంటూ 3 6, కాబట్టి అది పోదు. 3 ఇంటూ 4 12, కాబట్టి సరిపోయింది. అట్లా మనం చెక్ చేసుకోవచ్చు ఒక నిమిషంలో. చేసుకుంటే మనకి ఏమొచ్చింది, 4 ఇంటూ 3 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. అట్లాగే ఇది కూడా మనం చేస్తే ఇక్కడ మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. సేమ్ ప్రొసీజరే ఇక్కడ దీన్ని ఎక్స్ అనుకోవటం. మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే ఇక్కడ నుంచి ఉండే పోర్షన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ కూడా ఎక్స్ అయింది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 12 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయింది. రెండు వైపులా స్క్వేర్ చేయాలి. అప్పుడు 12 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు 12 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ ఇటు వైపుకి వస్తే ప్లస్ ఎక్స్ అనమాట. ఇక్కడ కూడా మళ్ళీ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1.
సో ఇంతకుముందు లాగే వన్ డిఫరెన్స్ ఉండేటట్టుగా రెండు నెంబర్స్ ప్రోడక్ట్ అంటే 4 into 3. కాకపోతే ఇక్కడ 3 తక్కువ నెంబర్ ఎక్స్ ఇంటూ 3 + 1 4. 3 into 4 అయిగా రాసుకోవచ్చు అనమాట 12. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇక్కడ. అక్కడేమో ఎక్స్ ఇంటూ ఎక్స్ -1 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అయింది. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయింది అనమాట. సో ఇంత ప్రాసెస్ మనం చేసి ఇక్కడ ఆన్సర్ పెట్టి టైం అంతా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఒక ట్రిక్ ఉంది. అదేంటంటే ఈ విధంగా ఉంటే ఇంటూ ఉంటే మధ్యలో సేమ్ ఆ నంబరే రాసుకోవటం. √12 into √12 ఉన్నప్పుడు దాని వాల్యూ ఆ ఎక్స్ప్రెషన్ మొత్తం వాల్యూ 12 వస్తుంది. కాబట్టి ఏ నంబర్ ఉన్నా సరే మధ్యలో ఇంటూ ఉంటాయి. ఈ ప్లస్ ఉందనుకోండి, ప్లస్ ఉన్నప్పుడు మనం ఈ నంబర్ని 2 ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. 12 యొక్క ఫ్యాక్టర్స్ 1 into 12, 2 into 6, 3 into 4, నెక్స్ట్ 4 into 3. ఇది రిపిటేషన్. సో ఇట్లా పేర్స్ వస్తాయి కదా. ఇందులో 1 డిఫరెన్స్ ఉండేది తీసుకోవాలి. ఈ 2 డిఫరెన్స్ 1 కాదు, ఈ 2 డిఫరెన్స్ 1 కాదు, ఈ 2 డిఫరెన్స్ 1 కదా, అట్లాంటివి రాసుకోవాలి. 12 అంటే 4 into 3. ఈ 2 డిఫరెన్స్ 1గా ఉన్నప్పుడు ఈ పెద్ద ఫ్యాక్టర్ 4 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఈ 12 అనే నెంబర్ను ఫ్యాక్టర్స్గా రాస్తే, వాటి డిఫరెన్స్ 1గా ఉండేటట్టు ఫ్యాక్టర్స్గా రాస్తే అందులో పెద్ద ఫ్యాక్టర్ దాని ఆన్సర్ అనమాట. అలా ఫ్యాక్టర్స్గా రాయగలిగిన నెంబర్స్గా ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అలాంటివి ఇస్తారు. ఎక్కువ టైం తీసుకొని బాగా కాంప్లికేటెడ్ సింప్లిఫికేషన్ ఉండేవి ఇవ్వరు ఎప్పుడు కూడా. అందులో ఏదో ఒక లాజిక్ ఉంటుంది, అది మీరు గుర్తించాలి. సో అలాగే మైనస్ ఉంటే ఎట్లా, ఇక్కడ ప్లస్ ఉంటే ఈ 2 ఫ్యాక్టర్స్లో పెద్దది తీసుకున్నాము. మైనస్ ఉంటే అదే విధంగా దాన్ని ఫ్యాక్టరైజ్ చేసి చిన్న ఫ్యాక్టర్ తీసుకోవాలి, 3 తీసుకోవాలన్నమాట. సో మైనస్ ఉన్నప్పుడు 3 అవుతుంది. సో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూడగానే టక్మని ఒక సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇలాంటివి ఒకసారి చూసినప్పుడే మనకు ఆ ట్రిక్ అనేది గుర్తొస్తుంది. చూడలేదనుకో మొదట నేను చేసిన ప్రాసెస్ అంతా చెయ్యాలి, అక్కడ కొన్ని మినిట్స్ పడుతుంది. కానీ ఒకసారి ఇది చూసినట్లయితే మీకు వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ కోసం, టిప్స్ అండ్ ట్రిక్స్ కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకు ఒక టిప్ చెప్తూ ఉంటాను. ఇప్పుడు రాబోయే డిఎస్సికి ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉపయోగపడతాయి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.